హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? వీడియోలోకి మ్యాటర్ వచ్చేసరికి ఏంటనుకుంటున్నారా? ఈరోజు అయితే అస్సలు బాగాలేదు నాకు హెల్త్. అయినా సరే ఏది ఎదురు చూసినా చూడకపోయినా మన కోసం వంట రూమ్ ఒకటి ఎదురు చూస్తుంది, పూజ రూమ్ కూడా ఎదురు చూస్తుంది మన కోసం. ఎందుకంటే ఈ రెండు పనులు ఆడవాళ్ళకి తప్పితే మగవాళ్ళకి తొందరగా రావద్దు కదా చేయటం. అందుకనేసి వెంటనే లేచేసి ఏ ఇచ్చినా ఇవ్వకపోయినా చుట్టాల ఇంటికి వెళ్తే మాత్రం వాళ్ళ పెరట్లో కాసిన కాయలు మాత్రం మనకే ఇస్తారు. అవునా కదా? మా చిన్నత్త వాళ్ళ చెట్టుని కాసినాయి అంట ములక్కాయలు, ఇవి ఇచ్చేసారు మాకైతే. సర్లే అని చెప్పేసి ఇంకా లాభం లేదని చెప్పేసి గేదెల దగ్గరికి అయితే వచ్చేసాను. అవి కూడా పాపం నా కోసమే అన్నట్టు వెయిట్ చేస్తున్నాయి. ఇలా ముంచుకుని నీళ్లు అలా వెళ్ళి టబ్బులో పోసేసి నీళ్ళు అయితే పెట్టేశానండి. అవి ఎంత టైం పట్టిందమ్మా నీకు మా కోసం రావడానికి, మేమేమి ఇక్కడ దప్పికతో చచ్చిపోతుంటే అన్నట్టు నా కోసమే చూసినట్టే అనిపించింది నాకైతే. పొయ్యంగానే చూడండి ఎలా ఆబగా తాగేస్తున్నాయో, ఆబగా గాబరాగా తాగేస్తున్నాయి. ఇవేమో వాటికి పెట్టావు మాకెప్పుడు పెడతావు తల్లి అన్నట్టు చూస్తున్నాయి. పెడతానమ్మా ఉండండి అని నేనైతే వాటి కోసమే అన్నట్టు వీటిని మీకు చిన్నవి కదా ఇవి తాగిన తర్వాత మీకు పెడతాను ఉండండి అని చెప్పేసి పెట్టేసి మేత వేసేసి అయితే యువతలకు వచ్చేసాను. అవి చూడండి, థ్యాంక్స్ అమ్మ నీకు టయానికి పెట్టావు అన్నట్టు చూస్తున్నాయి నా వంక. ఇలానే ఉంటుందండి ఇంట్లో గేదెలు ఉంటే కనుక, వాటికి టయానికి మాత్రం పెట్టాల్సిందే, మనకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా సరే. బయటకు వచ్చేసి చూస్తే ఏముంది, జామ చెట్టును అయితే జామకాయలు కాస్తూనే ఉన్నాయి, కోస్తూనే ఉన్నారు వెళ్ళిపోయేవాళ్ళు. రోడ్డు సైడ్ చెట్టు ఉంటే ఇంతే కదా, తినేకాయ కదా, ఎవరిని కోసుకుంటే వద్దంటాము, ఎవరు కోసుకున్నా సరే వద్దని అనలేము. ఎందుకంటే తినేకాయ కాబట్టి, కొనేకాయ కాదు కదా. అందుకని ఇంకా వచ్చి వంట రూమ్కి వచ్చేసరికి సాంబార్ అయితే మరుగుతూ ఉందండి. వీటిలో ఒకటి మిస్ అయిందని చెప్పేసి వెంటనే వెళ్ళి కరివేపాకు అయితే కోసుకొచ్చేసేసి వేసేసాను. కరివేపాకు వేయింది అస్సలు టేస్ట్ ఉండదు సాంబార్ ఎప్పుడు కూడా. ఏమీ లేదండి, ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాంబార్ పొడి ఇవే వేసాను. ఇంకా ఇంతకుమించి ఎక్కువ ఏమీ వేయలేదు. సాంబార్ అయితే మరిగి 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 కాగింది ఎలాగైతేనేమి. ఇంకా తర్వాత మినపొడియాలు ఉన్నాయి కదా, అవైతే సాంబార్లో కొంచెం బాగుంటేలే అని చెప్పేసి వేయించేసాను. వేయించి పక్కన పెట్టేసేసి వంట అయితే ఎట్టకేలా కంప్లీట్ చేశానండి. ఏం చేసినా చేయకపోయినా వంట మాత్రం తినే టైంకి అయితే చేయాల్సిందే కదా. ఆ టైంకి ఇది అవ్వకపోతే కడుపులో ఎలకలే పరిగెడతాయి మనకి. ఎలా అయితేనే వంట అయితే కంప్లీట్ చేసేసాను. పూజకి మాత్రం ఈరోజు లేట్ అయిపోయింది. అన్నీ తెలిసిన దేవుడికి తెలియదే ఏంటి, ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు అందుకే పూజకి లేట్ అయిందని అన్నీ తెలుసు కదా ఆయనకి. అయినా సరే ఏమనడు, ఏం జరిగినా సరే పూజ మాత్రం కంప్లీట్ చేయాల్సిందే, ఎంత లేట్ అయినా సరే. అది ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. ఉంటాను మరి, బాయ్.